మ్మ్. లోపల ఏం చేస్తున్నావు ఎంతసేపు? ఆ, ఏవండి లోపల ఛే! ఏవండి కోపడకండి. పని పూర్తయిందా? త్వరగా వచ్చేశారు. మీకు టీ పెట్టి తీసుకురానా? ఏయ్, నేను రోజంతా ఆఫీసులోనే ఉండాలనుకుంటున్నావా? నువ్వు పనికి వెళ్తున్నానన్న పొగుడుతూనే కదా ఇలా అడుగుతున్నావు. నేను ఇంటికి తొందరగా వస్తే మేడంకి బాధగా ఉందో? ఏవండి వచ్చి రాగానే ఇలా మాట్లాడతారేంటి? ఓ, అంటే నేను నీతో మాట్లాడకూడదా? నేను మాట్లాడితేనే నీకు బాధగా ఉంది కదా? అయ్యో, నేనెప్పుడండి అలా మాట్లాడాను? సారీ అండి, తెలియక అడిగాను. ఏం కావాలో చెప్పండి. ఓ, నాకు ఏం కావాలో నీకు తెలీదు. ప్రతిదీ నీకు చెప్తూ కూర్చోవాలా? అప్పుడే నా పనులు చేస్తావు. ఆ? లేదండి, నేనెప్పుడు అలా అన్నాను? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వేం చెప్పనక్కర్లేదు. టెన్షన్ తెప్పించకుండా వెళ్ళి ఒక టీ తీసుకురా. వెళ్ళు. సరేనండి, అలాగే స్నాక్స్ తీసుకురానా? ఏమ్మా, నేను కొనుక్కొచ్చినవన్నీ నువ్వే మిక్కుదాం అనుకుంటున్నావా? ఏం ప్రశ్న అడుగుతున్నావే నువ్వు? దీనికి అన్ని చెప్తానే తీసుకొస్తుంది. సరేనండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగోండి. హే, ప్లేట్ అక్కడ పెట్టు. మ్, మ్మ్. ఏయ్, ఏంటే టీ నీ మొహంలా ఉంది? ఏ షుగర్ చాలేదండి? ఏయ్, టీ పొడి ఎక్కువ వేసావే. కషాయంలా చేదుగా ఉంది. ఏమండి, మీరెప్పుడు స్ట్రాంగ్ గానే టీ తాగుతారు ఆ? కదా? ఈ రోజు నేను నిన్ను స్ట్రాంగ్గా టీ తీసుకురమ్మన్నానా? మ్, ఏం చేసినా అడిగి చెయ్యి. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మా అమ్మకు వేరే పని లేదు, ఊరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో అమ్మా, చెప్పమ్మా. హలో బంగారం, ఏం చేస్తున్నావమ్మా? ఎలా ఉన్నావు? నాకు ఒక ఫోన్ చేయడానికి కూడా నీకు టైం లేనట్టుంది. అదేం లేదమ్మా, పని ఎక్కువ ఉంది. సరే సరే, బాధ్యతగా ఉన్నట్టున్నావు. ఇలా చూడువే, మొగుడిని ఎప్పుడు గుప్పెట్లో పెట్టుకోవాలి, సరేనా? అతను ఏం చేసినా సరే నీకు చెప్పే చెయ్యాలి. అలా కంట్రోల్లో పెట్టుకో, అర్థమైందా? సరే అమ్మా, అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు తిన్నావా? నేను తిన్నానే. నువ్వు ఎప్పుడు శుభవార్త చెప్పబోతున్నావు? ఈ ఊళ్ళో వాళ్ళు ఒకటే అడుగుతూ ఉన్నారే. మా, నేనేమన్నా వద్దని అంటున్నానా ఏంటి? అదంతా దేవుడిచ్చే వరమమ్మా. నేను దానికోసమేగా వెయిట్ చేస్తున్నాను. లేదే, ఇక్కడ ఏం జరుగుతుందో అదే చెప్తున్నాను. మా, నువ్వేం చెప్పక్కర్లేదు. నా మైండ్ బాలేదు, తలనొప్పిగా ఉంది. తర్వాత మాట్లాడినా? అవునవును, నాతో మాట్లాడితేనే నీకు తలనొప్పి వస్తుంది. మీ అత్తయ్యతో మాత్రం బాగా సంతోషంగా మాట్లాడతావు. అందరూ అమ్మ దగ్గరే అన్ని విషయాలు చెప్పుకుంటారు. నువ్వేంటే విచిత్రంగా ఉన్నావు? మా, నువ్వు ముందు ఫోన్ పెట్టి. ఏ ఉండవే. ఏమండి? ఏంటే, అంత రెడీగా భోంచేద్దామా? రెడీ అయిందండి, మీరు వచ్చి కూర్చోండి. రెడీగా ఉంది రండి అని పిలిస్తే అరిగిపోతావా ఏంటి? ఇది కూడా నేను అడగాలా? లేదండి, ఇప్పుడే రెడీ అయింది. డైనింగ్ టేబుల్లో ఇప్పుడే పెట్టానండి. హే. మీరు రెడీ అవుతున్నారని పిలవలేదు. అడిగిన ప్రతిదానికి సమాధానంతో రెడీగా ఉండు. పద. మధ్యలో పెట్టు. ఏమండి, మీకు ఇష్టమని పొంగల్ చేశానండి. మ్మ్హ్మ్. ఏమే, పొంగల్ ఇంట్లో ఉన్న పాత్రలో చేసావా లేక సిమెంట్ మిక్సింగ్ చేసే మిషన్లో చేసావా? ఏమైంది? మెత్తగా ఉందా? మెత్తగానా? గలీజ్గా ఏదైనా అనేస్తాను. నా నోటికి అసలే మంచి మాటలు రావు. మెత్తగానే ఉంది.
నీకేది సరిగ్గా చేయడం రాదా? నిన్ను పెళ్లి చేసుకొని ఛే! అత్తయ్యకు ఒక ఫోన్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండండి. ఆ, నా కోడలే సెకండ్ లైన్లో పిలుస్తోంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో అత్తయ్య. అముదా, ఏం చేస్తున్నావమ్మా? ఆ, చేస్తే నువ్వు తేనేలేదు. అత్తయ్య వంట చేస్తూ ఉన్నాను. ఇద్దరం తినేసి ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను. సరే, కృష్ణ ఏం చేస్తున్నాడమ్మా? ఆయన తినేసి పడుకున్నారు అత్తయ్య. నాకు ఫోన్ చేయడానికి కూడా టైం లేదు వాడికి. అంత పనేమిటో సార్కి. సరే, నేను బాగా చూసుకుంటున్నాడా? నన్నెంతో బాగా చూసుకుంటున్నారు అత్తయ్య. సరే, వాడికి కొంచెం కోపం ఎక్కువ. నీ దారికొస్తాడని నాకు నమ్మకం ఉంది. చూసుకో. అదేం ప్రాబ్లం లేదత్తయ్య. మేము ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాం. నాకు ఇక్కడ ఏ కొరత లేదత్తయ్య. మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. సరే అముదా, మాకు త్వరగా ఒక మనవున్నో మనవరాలనో కానివ్వు, సరేనా? సరే అత్తయ్య, మీరు హెల్త్ చూసుకోండి. మీతో పాటే ఉండాలని నాకు ఆశే, కానీ ఏం చేస్తాం, కుదరట్లేదు అత్తయ్య. సరే వదిలేయండి. మీరు టైంకి తిని మాత్రలు వేసుకోండి అత్తయ్య. నేను నెక్స్ట్ వీక్ వస్తాను. సరే, అన్ని చోట్లకి నువ్వే వెళ్తూ ఉండకు. వాణ్ణి నీకు కాస్త సహాయంగా ఉండమను. ఆయన నాకు సహాయంగానే ఉన్నారు అత్తయ్య. నువ్వేదో చెప్తున్నావు. సరే సరే, మీరిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు. సరే అత్తయ్య, హెల్త్ చూసుకోండి. తర్వాత కాల్ చేస్తాను. సరేనమ్మా, ఉంటాను. ఆయన ఎలాగైనా మారితే బాగుండు. హే, ఏంటి ఎంతసేపు? అత్తయ్యతో ఫోన్ మాట్లాడుతున్నానండి, అందుకే. సరేరా, కూర్చో. ఏమి ఇంత లేట్ చేస్తావా? లేదండి. నువ్వు వస్తావని నేను ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నేను కోరికని కంట్రోల్ చేసుకోలేనని నీకు తెలీదా? ఈ సిగ్గేనే నీ దగ్గర నాకు బాగా నచ్చింది.